హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రాఖీ చేయబోతున్నామండి. యూజింగ్ క్లేతో రాఖీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ క్లే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫెయిర్ అండ్ లవ్లీ ఉంటుంది కదా, దాని క్యాప్తో డిజైన్ చేసుకుంటున్నాను ఆ షేప్ కోసం. సో ఇలా షేప్ తీసుకున్న తర్వాత ఎండ్స్ కొంచెం ఎడ్జెస్ స్మూత్ చేసుకోవాలండి. అండ్ నేను టూత్ పిక్ యూజ్ చేసి హోల్స్ చేసుకున్నాను థ్రెడ్ ఇన్సర్ట్ చేసుకోవడం కోసం. అండ్ ఆల్సో సెంటర్లో ఓమ్ షేప్ వేసుకుంటున్నాను. టూత్ పిక్ హెల్ప్తోనే నేను ఓమ్ షేప్ అట్లా వేసుకుంటున్నాను. దీనిపైన నేను మళ్ళీ కలర్ వేసుకుంటాను. అండ్ ఇలా చేసుకున్న తర్వాత ఒక 1 to 2 hours నేను డ్రై చేసుకుంటానండి. డ్రై చేసిన తర్వాత ఇలా ఎల్లో కలర్ వేసుకున్నాను. స్వస్తిక్ నేను రెడ్ కలర్ వేసుకోవాలనుకున్నాను, సో ఎల్లో తీసుకున్నాను, బట్ నేను గ్రీన్ వేసుకున్నాను. యాక్చువల్గా బీడ్స్ కూడా బ్రౌన్ కలర్ వేస్తాం అనుకున్నాను, బట్ చేంజ్ చేశాను. నా దగ్గర రెడ్ కలర్ లేదు కాబట్టి గ్రీన్ తీసుకుంటున్నాను. సో ఓమ్ షేప్ మీద గ్రీన్ కలర్తో ఇలా పెయింట్ చేసుకుంటున్నాను. అంటే మనకి బ్రాడ్గా కావాలి అన్నా చేసుకోవచ్చు, థిన్గా కావాలన్నా చేసుకోవచ్చు షేప్ని. సో దీనికి సైడ్స్లో డాట్స్ పెట్టాలి అనుకున్నాను, బట్ అంత లుక్ బాగోలేదు కాబట్టి ఆ డాట్స్ని జాయిన్ చేసేసుకున్నాను. సో 2 ఇట్లా సి షేప్లో బార్డర్స్ లాగా వేసుకున్నాను. అండ్ దీంట్లోకి థ్రెడ్ ఎక్కించడానికి ఇలాంటి ఒక నీడిల్ తీసుకుని థ్రెడ్ ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా ఇన్సర్ట్ చేసుకుని దాని సెంటర్లో నుంచి థ్రెడ్ తీసుకోవాలి. అండ్ బోత్ సైడ్స్ ఇలాగ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో బీడ్స్ తీసుకోండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.